ఓం గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో 2024 సంవత్సరంలో డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో సంకటహార చతుర్థి వ్రతం ఏ రోజున జరుపుకోవాలి, తేదీ తిథి వివరాలు, అలానే అన్ని రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాలు ఎప్పుడు ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మానవుల కష్టాల నుంచి గట్టెక్కించే వ్రతమే సంకటహార చతుర్థి వ్రతం అండి. ఇక మనకి సమస్య తీరదు అని తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని కనుక మీరు ఏదైనా సంకల్పం తీసుకొని, అంటే 3 నెలలు కానీ 5 నెలలు కానీ ఇలా సంకల్పం అనేది తీసుకొని మీరు కనుక పూజ చేస్తే అతి శీఘ్రంగా మీకు మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుందండి. అంతటి శక్తివంతమైనటువంటి వ్రతం అండి. ప్రతి నెల కూడా మనము పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి అంటే చవితి తిథిన ఈ వ్రతాన్ని అయితే జరుపుకుంటామండి. 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో డిసెంబర్ నెలలో సంకటహార చతుర్థి వ్రతాన్ని ఎప్పుడు జరుపుకోవాలి, తేదీ తిథి వివరాలు ఇప్పుడు తెలియజేస్తాను. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం. ఈ రోజున చవితి తిథి సమయాలు వచ్చేసి డిసెంబర్ 18వ తేదీ బుధవారం రోజున ఉదయం 11:55 నుంచి 19వ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం 12:08 వరకు చవితి తిథి అయితే ఉందండి. సాధారణంగా సంకటహార చతుర్థి వ్రతం అంటే రాత్రి చంద్రోదయ సమయంలో ఎప్పుడైతే మనకి చవితి తిథి అయితే ఉంటుందో ఆ రోజున మనము సంకటహార చతుర్థి వ్రతంగా పరిగణిస్తాము అని మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఆ ప్రకారం మనకి చవితి తిథి 18వ తేదీన సాయంత్రం అయితే మనకి ఉంటుంది. కాబట్టి 2024 సంవత్సరంలో డిసెంబర్ నెలలో సంకటహార చతుర్థి వ్రతం మనము డిసెంబర్ 18వ తేదీ బుధవారం రోజునైతే జరుపుకోవాలండి. ఈ నెల గణపతిని పూజించవలసిన నామం పేరు అకూరత మహాగణపతి అనే నామంతో పూజించవలసి ఉంటుంది. ఈ నెల గణపతిని పూజించాల్సిన పీఠం పేరు వచ్చేసి శ్రీ దుర్గా పీఠం అండి. ఇవండి ముఖ్యమైనటువంటి సమాచారం. ఈ రోజున చంద్రోదయ సమయాలు అన్ని రాష్ట్రాల వారీగా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా అన్ని రాష్ట్రాల వారీగా ఏ ఏ టైమింగ్స్లో మనకి చంద్రోదయం అవుతుంది. ఈ చంద్రోదయ సమయంలోనే మీరు గణపతికి పూజ అంతా అయిన తర్వాత ముఖ్యంగా చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. కాబట్టి చంద్రోదయ టైమింగ్స్ అనేటివి మస్ట్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ చంద్రోదయ టైమింగ్స్ వచ్చేసి 18వ తేదీన రాత్రి 8:37 చంద్రోదయ టైమింగ్స్ అయితే ఉంటుందండి. తెలంగాణ ప్రాంతంలో అయితే మనకి రాత్రి 8:45 అలానే కర్ణాటక, బెంగళూరు, మంగళూరు ఇలాంటి ప్రాంతాల్లో వచ్చేసి రాత్రి 8:57 తమిళనాడు అంటే చెన్నై, పాండిచేరి ఇటు సైడ్ ప్రాంతాల్లో వచ్చేసి మనకి రాత్రి 8:45 చంద్రోదయ టైమింగ్స్ అండి. కేరళ అంటే కొచ్చి, పాలక్కడ్, అరుణాకుళం ఇటు సైడ్ ప్రాంతాల్లో వచ్చేసి రాత్రి 9:07 చంద్రోదయ టైమింగ్ అయితే ఉందండి. ముంబై లాంటి ప్రాంతాల్లో అయితే అంటే మహారాష్ట్రలో అయితే మనకి రాత్రి 9:05 చంద్రోదయ టైమింగ్స్ అయితే ఉంటుందండి. తర్వాత న్యూఢిల్లీ ప్రాంతంలో అయితే మనకి రాత్రి 8:27 చంద్రోదయ టైమింగ్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి రాత్రి 7:54 మనకి చంద్రోదయ టైమింగ్స్ అయితే ఉన్నాయండి. ఇవండి అన్ని రాష్ట్రాల వారీగా చంద్రోదయ టైమింగ్స్. ఒకవేళ మీరు ఏదైనా సరే ఏరియాలో ఉన్నట్లయితే మీకు ఏదైనా చంద్రోదయ టైమింగ్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను చంద్రోదయ టైమింగ్స్ అనేటివి ఇస్తానండి. సంకటహార చతుర్థి వ్రతం పూజా విధానం వీడియో మీకు తర్వాత వీడియోలో అందిస్తాను. ఓకే అండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.